నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ నర్జో 70 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏందనేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితే ఇట్లా పక్క లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే రియల్మీ నర్జో 70 5G ఫాస్టెస్ట్ ఫోన్ అండర్ 50K అని అయితే మన వాళ్ళు మెయింటైన్ చేసారు. అండ్ క్రెడిట్ కూడా రియల్మీ వాళ్ళ వెబ్సైట్ కనబడి ఫస్ట్ మెయిన్ చూసుకుంటే డైమెన్సిటీ 7050 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది. 120Hz AMOLED డిస్ప్లే అన్నమాట. ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే 2 కలర్ వేరియంట్స్లో కనిపిస్తుంది. ఇక్కడ వాల్యూమ్ రాకర్ కీస్, పవర్ బటన్స్ అని కూడా కనిపిస్తున్నాయి. కెమెరా సెటప్ చూసుకుంటే త్రిబుల్ కెమెరా సెటప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. డిజైన్ కూడా ఏడో చూసినట్టు కూడా అనిపిస్తుంది కదా. హైలైట్స్కి చూసుకుంటే 6nm డైమెన్సిటీ 7080 5G చిప్సెట్తో పాటు వస్తుంది. మీడియాటెక్ది 120Hz AMOLED డిస్ప్లే అనమాట. 8GB ర్యామ్ తర్వాత 8GB వర్చువల్ ర్యామ్ ఉంది. సో 8GB ర్యామ్ ఇచ్చుకోవడం వర్చువల్ ర్యామ్ కూడా పెద్దగా ఫరక్ ఏం పడదు. అండ్ 50 మెగాపిక్సెల్ కలర్డ్ AI కెమెరా, 188 హొరైజన్ డిజైన్, 188 గ్రామ్స్, 45 వాట్స్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ. సో ఇవి మంచిగా ఉన్నాయి. జర స్పెక్స్ అయితే బాగున్నాయి కదా. ప్రైస్ ఎంత నా ప్రైస్ ఎంత అంటే ఇవి ఏం లేదు. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడ కూపాన్స్ ఆఫర్స్ అప్లై చేసినాక 15,000 వస్తుందన్నమాట. గమనిస్తే మీరు కూపాన్స్ ఇక్కడ 100 రూపాయల కూపాన్ వస్తుంది అండ్ ఇంకొంచెం డిస్కౌంట్ ఏమో వస్తుంది. మొత్తం కలిపేసుకొని 16,000. యాక్చువల్లీ స్మార్ట్ ఫోన్ వస్తారు కదా 16,000 అన్నమాట. మన వాళ్ళు ఆఫర్స్ అప్లై చేసుకుంటే ఒక 1000 రూపీస్ ఏమో అప్లై అవుతుంది. 15,000కి స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. ఇక్కడ 8GB ర్యామ్ వేరియంట్ ఉంది. 8GB ర్యామ్ వేరియంట్ వస్తారు కదా 17,000కి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇది ఇంకా నోటిఫై అని ఉంది. 6GB ర్యామ్ వేరియంట్ అయితే ఇక్కడ మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. స్మార్ట్ ఫోన్ 2 కలర్స్ వస్తుంది. ఫారెస్ట్ గ్రీన్ కలర్ అనమాట. ఆ తర్వాత ఐస్ బ్లూ కలర్. నాకు ఐస్ బ్లూ కలర్ కంటే ఫారెస్ట్ గ్రీన్ కలర్ మంచిగా అనిపించింది. ఏమనుకోకండి, కానీ చూడడానికి బాగుంది. వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే అఫీషియల్గా అయితే ఇంకా నాకు తెలిసిన కాడికి అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో అమెజాన్ నుంచి మీరు స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. బాగుంది కదా. ఇక్కడ కూడా మీకు 2 వేరియంట్స్ ఉన్నాయి. 2 వేరియంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫర్స్ అవన్నీ ఉన్నాయి. ఆఫర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట 2 స్మార్ట్ ఫోన్స్కి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ ఒకటి చూసుకుంటే మాత్రమే 15,000 ఉంది. తర్వాత కూపాన్స్ ఆఫర్స్ మధ్యలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. నా అడ్వైస్ అయితే బేస్ వేరియంట్ తీసుకొని బేస్ వేరియంట్ అయితే సరిపోతారనేసి అయితే ఒక చిన్న అడ్వైస్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఆఫర్స్ అప్లై చేసి కొనుక్కోమనేసి అయితే ఒక చిన్న టిప్ అయితే ఇస్తున్నాను. స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మెయిన్ ఇక్కడ చూసుకుంటే సేమ్ అవే ఇంతకుముందు మాట్లాడుకున్నాం, అవే అక్కడ కూడా మెన్షన్ చేసారు. మెయిన్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ చూసుకుంటే మాత్రం 6nm ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. A78 2.6 GHz మీద. అండ్ మీద R వచ్చేసరికి A55 మీద 2.0 GHz. మాలి G68GBతో పాటు కూడా వస్తుంది. 8GB ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. LPDDR4X ర్యామ్ అనమాట. 120Hz AMOLED డిస్ప్లే అనమాట. 6.6 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. ఫుల్ HD+ రెజల్యూషన్, 2400 1080 రెజల్యూషన్తో పాటు కూడా మంచిగా వస్తుంది అన్నమాట. రెజల్యూషన్ కూడా 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ ఛార్జర్. మన వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేస్తారు ఏంటంటే 5000 కాదు 4880 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. ఇక్కడ కెమెరా గురించి అయితే మన వాళ్ళు డీటెయిల్గానే బాగానే మెన్షన్ అయితే చేసిరన్నమాట. 50 మెగాపిక్సెల్ AI కెమెరా అని చూపించారు. సో ఇక్కడ కెమెరా చూస్తారు కదా 50 మెగాపిక్సెల్ AI కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, అంటే ఇంకేం లేదు. సో ఇక యాక్చువల్లీ మనకు కనిపించేదేమో ఇక్కడ గమనిస్తే త్రిబుల్ కెమెరా లాగా ఉంది. సో మన వాళ్ళు ఏం చేసిరంటే ఐ థింక్ నెక్స్ట్ ఇది నార్మల్ ఏదైనా సెన్సార్ పెట్టేసిరాం అనిపిస్తుంది. మెయిన్ అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాస్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ ఏమంటారు వేరే 3P లెన్స్ లేకపోతే నార్మల్ ఏదైనా యూజ్ చేసి ఉండొచ్చు. సో అదైతే మెన్షన్ అయితే ఇక్కడ లేదు. అండ్ రికార్డింగ్ చూసుకుంటే పోయి మీరు 1080p 30fps అండ్ 720p 30fps రికార్డింగ్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టిల్ట్ షిఫ్ట్ సపోర్ట్తో పాటు 60fps రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. డ్యూయల్ వీడియో మోడ్ కూడా తో పాటు వస్తుంది. సెల్ఫీకి వచ్చేసరికి పంచోల్ కెమెరాతో పాటు వస్తుంది. సెల్ఫీ కెమెరా ఇక్కడ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ కూడా అవే ఫీచర్స్ కొన్ని బాగా వచ్చినాయి. కానీ ఏంటంటే ఇక్కడ 30fps లాక్ ఉంది. రియర్ కెమెరాకి అయితే 60fps దాకా రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. కనెక్టివిటీ అండ్ వైఫై వైర్లెస్ అవన్నీ చూసుకుంటే ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ చూసుకోవచ్చు. వైర్లెస్ చూసుకుంటే 2.5 అయితే 5G డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. వైఫై 6 వరకు సపోర్ట్స్ ఉన్నాయి. బ్లూటూత్ వర్జన్ 5.2 ఉంది. ఆ 5.3 ఇచ్చిండే బాగుంటుంది, ట్రెండింగ్ ఉండేది. ఇంకొంచెం
బెనిఫిట్ అయితే అయ్యేదన్నమాట. ఇక్కడ ఏఏసి, ఏటీఎక్స్, ఎల్డిఏసి అండ్ ఎల్హెచ్డిసివి సపోర్ట్స్ ఉన్నాయి. నావిగేషన్ చూస్తే జీపీఎస్, గ్యాలియస్, గ్లోనోస్, బైడస్, క్యూజెస్తో పాటు కూడా వస్తున్నాయి అన్నమాట. 188 grams 7.9 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. సో ఒకసారి ఇక్కడ పోర్ట్స్ గురించి చూసుకుందాం. సో ఇక్కడ 2 మైక్స్తో పాటు వస్తుంది అండ్ ఇక్కడ సిమ్ స్లాట్ వస్తుంది. ఐ థింక్ ఇది పైన టాప్లో ఉంది. బాటంలోకి వస్తాక 3.1 జాక్, టైప్ సి పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ 3.9 ఇంతకుముందు ఏవైతే చూపించినావే నానో స్ట్రెమ్ కార్డ్ స్లాట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సెన్సార్ చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోమీటర్, యాక్సిలరోమీటర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. రియల్మీ UI 5.0తో పాటు వస్తుంది బేస్డ్ ఆన్ Android 14. స్మార్ట్ ఫోన్ కూడా ఏమొస్తుందంటే ఫైనల్గా స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఆఫీస్కి అప్లై చేసి ఉంటుంది. ఫోన్ అడాప్టర్ అంటే ఛార్జర్ 45 వాట్స్ది, USB కేబుల్, పిక్చర్ డాక్యుమెంట్స్, ఇంజెక్టర్ పిన్, ఫోన్ కేస్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితేనే బడ్జెట్లో వస్తుంది అండ్ బాగుంది. అంటే ఈ ప్రైస్ కేటగిరీలో కాంపిటీషన్ అయితే ఉంది భయ్. మీరు ఆఫర్స్ అప్లై చేసుకుంటే 15,000కి వస్తుంది. ఆ 15,000లో కూడా ఈవెన్ రియల్మీలోనే చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో ఒకసారి అవి కూడా కన్సిడర్ చేసుకొని పర్చేస్ చేసుకోమని అయితే అంటాను. మీరు ఏమంటారు, మీ ఒపీనియన్స్ అయితే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి భయ్. కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా, మంచి స్మార్ట్ ఫోను ఈ ప్రైస్ కేటగిరీకి చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి భయ్. అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో పోటీ మాత్రం మరీ దారుణంగా అంటే దారుణంగా వస్తుంది. అండ్ రియల్మీ వాళ్ళైతే లైన్గా స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తూనే ఉన్నారు. సో ఏ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలన్న కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. సో అప్కమింగ్లో ఏదైనా మంచి వీడియో అయితే చేస్తాం, దానికోసం వెయిట్ చేయండి. అండ్ స్మార్ట్ ఫోన్కి వచ్చేసరికి మీకు నచ్చిందా, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే వేయండి. ఈ వీడియో ఎక్కడ దాకా చదువుతాయి చూసారో వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.